హాయ్ అండి. కువైట్లో చలి చంపేస్తుంది కదా, అందుకని మసాలా పల్లీ చేస్తానండి. టీ టైమ్ స్నాక్కి చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. చూడండి, పల్లీలు చాలా బాగా వేగిపోయి ఉన్నాయి కదండి. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు, మీకు చూపించేస్తాను. ఇందుకోసం ముందుగా మనం పల్లీలు తీసుకోవాలి. మనకి రెడ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఏవైనా సరే ఒక కప్పు పల్లీలు తీసేసుకుందామండి ఫ్రెష్గా. అందులోనే మనం ఎగ్తో చేస్తున్నాను నేను. మీకు ఒకవేళ ఎగ్ తినని వారు ఉంటే పెరుగుతో కూడా చేసేసుకోవచ్చండి. చూడండి, సింపుల్గా ఒక ఎగ్గే సరిపోతుంది. ఎగ్ని నీట్గా మనం మిక్స్ చేసేసుకోవడమే. చూడండి, జస్ట్ ఫస్ట్ పప్పులు తర్వాత ఎగ్ని నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. టోటల్గా పట్టే వరకు కూడాను ఇలా కలుపుతూ చేసేసుకున్నామా. తర్వాత మనం ఇందులోకి మసాలాలు వేసేసుకుందామండి. ఏం లేదండి, మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే మసాలాలు, ఎక్కువ హెవీ కూడా అవసరం లేదు. ఒక 5 to 10 మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుందండి. మీకు ఎగ్ తినని వారికి పెరుగు బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇందులోనే మనం జీలకర్ర వేసుకుంటున్నాను, అలాగే గరం మసాలా, ధనియా పౌడర్, అలాగే చిల్లీ పౌడరు. ఎగ్ వేస్తున్నాం కాబట్టి కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేశాను, సాల్ట్ అంతే అండి. తర్వాత గ్రామ్ ఫ్లోర్ అంటే శనగపిండి ఒక 2 స్పూన్లు, అలాగే కరివేపాకు, బీప్ పిండి కూడా యాడ్ చేసి 1.5 స్పూన్ బీప్ పిండి కూడా కలుపుకొని ఇలాగ నీట్గా కలిపేయచ్చండి. ఇది ఆల్రెడీ మనకి ఇన్ని పౌడర్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ కూడా ఏం అవసరం లేకుండానే ఆ గుడ్డు వల్లనే నీట్గా మిక్స్ అయిపోతుందండి. ఈ మసాలాలన్నీ నీట్గా మిక్స్ అయిపోయిన దాకా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఆయిల్ని వేడి చేసేసుకుని లైట్గా సిమ్లో పెట్టేసుకొని మనకి డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం చేత్తో ఇలా కదుపుతూ వేసుకున్నాం అనుకుంటే మనకి పప్పు అనేది కలవకుండా నీట్గా ఉంటుందండి. ఇలా మొత్తం ఫ్రై ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవడమే. సిమ్లో పెడితేనే మనకి లోకల్ పప్పు కూడాను బాగా ఉడుకుతుందండి, టేస్ట్ కూడా వస్తుంది. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచేసి మనం పప్పులు తీసేసుకున్నామంటే క్రిస్పీగా రెడీ అయిపోతాయండి. రైస్ ఫ్లోర్ ఉంది కాబట్టి మనకి క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. ఒకసారి ఈవినింగ్ టీ టైంకి అయితే ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బయట అన్నీ కొనుక్కునే బదులు అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసుకొని తినచ్చు. దీనికైతే ఆయిల్ కూడా ఎక్కువ అయితే పీల్చలేదండి, చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోయింది. వితిన్ 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుందండి. అందులోనూ పల్లీలు అయితే మనకి హెల్తీ కూడాను. ఎక్కువ మనం కలర్స్ ఏమీ వాడట్లేదండి, న్యాచురల్గానే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ తీసుకోవట్లేదు కూడా. ఇది హెల్తీ అండి, ట్రై చేసి చూడొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎప్పుడైనా సరే మనకు బోర్ కొట్టినప్పుడు, ఈవెన్ మూవీస్ చూసేటప్పుడు కూడా ఈజీగా ఇలాంటివి తయారు చేసుకొని వాడేసుకోవచ్చు అండి. ఎప్పుడు స్నాక్సే అంటే మామూలుగా మనం ఎక్కువగా మిక్చర్ ఇలాంటివి ట్రై చేస్తాం కదా, అప్పుడప్పుడు ఇవి కూడా ట్రై చేసి చూడండి. ఆయిల్ కూడా చూడండి ఎక్కువ పీల్చలేదు. ఎలా ఉందండి, నచ్చిందా? ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.